హరే కృష్ణ. అందరికీ స్వాగతం స్వాగతం. ఈరోజు మనం 20 అధ్యాయానికి ప్రవేశిస్తున్నాము. చిన్న అధ్యాయం ఇది. వాస్తవానికి 19, 20, 18, 19, 20 ఒకేసారి చెప్పేసి ఉండొచ్చు. కాకపోతే మళ్ళీ కొంచెం పెద్దదైనట్టు ఉంటుంది, మరి హడావిడిగా చెప్పాల్సి వస్తుంది. అందుకని 18, 19, 20 విడివిడిగా చెప్పే ప్రయత్నం చేశాను. ఇది చిన్న ఇదే కాబట్టి ఒకసారి 13 అధ్యాయం నుంచి 19 అధ్యాయం వరకు క్లుప్తంగా ముఖ్యంగా వరాహుడి యొక్క ఈ లీల, వరాహ అవతారం లేదండి. సరే, మనం నెమరు వేసుకున్నాము. ఆ తర్వాత మనం 20 అధ్యాయానికి వెళ్తాము. సో శతరూప తర్వాత స్వయంభూమను ఇద్దరిని సృష్టించిన తర్వాత బ్రహ్మ ప్రజాపతులుగా, సో వాళ్ళని ఎక్కువ మంది సంతానాన్ని ఉత్పత్తి చేయమని చెప్పారు. ఉత్పత్తి చేసే క్రమంలో వాళ్ళు ఆ, స్వయంభూమను భూమి కనబడలేదు అక్కడ. ఆ భూమి ఎక్కడ పోయిందో తెలియదు. సో తర్వాత చూసి ఆ భూమి గర్భోదక సముద్రంలో పోయి మునిగిపోయి ఉంది. సో బ్రహ్మ అప్పుడు కాబట్టి మరి ఎట్లా ఈ భూమిని ఎలా బయటికి తీసుకొస్తారు, ఎవరు బయటికి తీసుకొస్తారు మరి? ఎందుకంటే భూమి ఉంటేనే ఈయన సంతానాన్ని ఉత్పత్తి చేయగలుగుతాడు. సో కాబట్టి ఆ, ఆయన బ్రహ్మను అడగా, సో బ్రహ్మ ఇది భగవంతుడే చేయగలుగుతాడు, ఇది భగవంతుడి చేతిలోనే ఉంది ఇదంతా కూడా, ఆ భూమిని పైకి తీసుకురావడం అని చెప్పి ఆయన చూద్దాము భగవంతుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో, ఎటువంటి లీల చేస్తాడో చూద్దామని చెప్పేసి ఆయన మన స్వయంభూమతో చెప్పడం జరిగింది. సో తర్వాత ఆయన ఈ లీల చూసి, తర్వాత ఆ లీల చూశాడు బ్రహ్మ, ఆ లీలను గమనించాడు. సో సాక్షాత్తు వరాహుడు వచ్చాడు. వరాహుడు శ్వేత వరాహం వచ్చి మన హిరణ్యాక్షుడిని చంపడం జరిగింది. ఆ హిరణ్యాక్షుడిని చంపి ఆ తర్వాత భూమిని పైకి తీసుకురావడంలో నీల వరాహం బయటకు వచ్చాడు. అంటే రెండు మను కాలంలో, ఒక మను కాలంలో శ్వేత వరాహం, 6వ మను కాలంలో నీల వరాహం, రెండింటిని ఒకేసారి చెప్పడం ప్రయత్నం చేశాడు ఈ లీలని. అయితే నెక్స్ట్ అసలు అసలు వరాహుడు వచ్చి హిరణ్యాక్షుడు చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దయచేసి మాకు ఇంకా వివరంగా చెప్పని చెప్పేసి మన విదురుడు మైత్రేయుని అడగడం జరిగింది. సో మైత్రేయుని అడగడంతో అప్పుడు మైత్రేయుడు అసలు ఇదంతా కూడా ఎలా జరిగిందని చెప్పేసి బ్రహ్మ దేవతలకి చెప్పే క్రమంలో మనకి ఈ లీల గురించి మనకు తెలిసిందని చెప్తారు. అయితే ఆ దేవతలు అడుగుతారనమాట, అసలు ఎందుకు ఇదంతా అంధకారం ఎందుకు అయ్యింది, అంటే దీని పరిణామాలు ఎలా ఉండబోతాయి, ఈ అంధకారం యొక్క పరిణామాలు అంటే ఇంకేదైనా జరగబోతున్నాయి ఏంటి? ఎందుకంటే చాలా వైపరీత్యాలు చూస్తున్నారు, ప్రకృతిలో వైపరీత్యాలు చూస్తున్నారు, అపశకునాలు చూస్తున్నారు, మొత్తం అంధకారం అయిపోతా ఉంది. ఇవన్నీ గమనించినటువంటి మన దేవతలు బ్రహ్మను అడిగారు. అప్పుడు బ్రహ్మ మొత్తం చెప్పడం ప్రారంభించాడు. ఏ విధంగా ఆ చతురు 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 వాళ్ళు చతుష్కుమారులు వాళ్ళు వాళ్ళు మామూలుగా ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళే నిరాకార బ్రహ్మంలో వాళ్ళ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. సో వాళ్ళు బ్రహ్మ నుంచి వాళ్ళు ఇంకా జ్ఞానాన్ని పొందారు. భగవంతుడు నిరాకారుడు కాదు, భగవంతుడు సాక్షాత్తు ఆయనకి స్వయంగా ఆయనకి దివ్య రూపం ఉంది, అది వైకుంఠంలో ఉంటారు అయినప్పుడు వీళ్ళు అలా నడుచుకుంటూ వైకుంఠం వెళ్ళినప్పుడు అక్కడ ద్వారపాలకులు, ముఖ్యంగా 7వ ద్వారం దగ్గర ఉన్న పాలకులు జయ విజయులు వాళ్ళని ఆ, ఆపడం జరిగింది. సో ఆపడం జరగడంతో సో వాళ్ళు శపించడం జరిగింది. వాళ్ళు భూలో సో వాళ్ళు శపించడం జరిగింది. వాళ్ళు భూలోకానికి రావాల్సి వచ్చింది. అయితే ఆ భూలోకానికి వచ్చే ముందర భగవంతుడు
సాక్షాత్ అక్కడికి వచ్చి వాళ్ళ మధ్య జరిగినటువంటి ఆ, కుమారులకి మరియు మన ద్వారపాలకుల మధ్య జరిగినటువంటి ఆ చిన్న వివాదాన్ని సద్దుమణిగేటట్టుగా భగవంతుడు వచ్చి ఒక విధంగా చతుష్ కుమారుల్ని వాళ్ళ జరిగినటువంటి ఈ అపరాధాన్ని తన సొంత వాళ్ళైనటువంటి ద్వారపాలకుల్ని తన తప్పు వాళ్ళ తప్పుని తన తప్పుగా తీసుకొని వాళ్ళని క్షమించమని అడగడం, ఆ బ్రహ్మ కుమారుల్ని కొంచెం వాళ్ళ యొక్క విశిష్టతను చెప్పడం, ఆ తర్వాత భగవంతుడే స్వయంగా బ్రహ్మ కుమారుల్ని వాళ్ళు ఎక్కువ కాలం వాళ్ళని భూమి మీద ఉంచొద్దు, వాళ్ళు త్వరగా నా గురించే వాళ్ళ ధ్యానంలో ఉంటూ నా మీద ద్వేషంతో వాళ్ళ మళ్ళీ తిరిగి నా దగ్గరికే త్వరగా వచ్చేలాగా మీరు చూడండి అని చెప్పి వాళ్ళని అనడం జరిగింది. ఆ ఇద్దరు ద్వారపాలకులే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఈ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులాగా వాళ్ళు తిథి గర్భమున వాళ్ళిద్దరూ కూడా రాబోతున్నారు. వాళ్ళు ఈ భూమి మీదకి రాబోతున్నారు. అయితే దితి కశ్యపుడిని కలవడం, ముఖ్యంగా అసుర సంధ్య వేళ కలవడం, కశ్యపుడు ఎంత చెప్పినా కూడా ఆమె వినకుండా బిడ్డలు కావాలని అంటే అంటే మన్మధుడి యొక్క తీవ్రమైన కోరిక పెంచడంతో ఆ- ఆమె కశ్యపుడిని కలవడం, ఆ కశ్యపుడు ఎంత వాదించినా సరే ఎంత ప్రయత్నించినా వద్దని చెప్పినా సరే ఆమె కోరుకోవడంతో వారు కలవడం జరిగింది. అయితే తర్వాత ఇది ఎంతో ఆ చేసిన దానికి ఆ తప్పు జరిగిన దానికి ఆమె ఎంతో ఆ, బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది, దీని పరిణామాలు ఎలా ఉండబోతాయి అని అడిగినప్పుడు కశ్యపుడు చెప్తాడు, ఖచ్చితంగా మన గర్భం తీసుకునే దగ్గర ఖచ్చితంగా ఇద్దరు రాక్షసులు అవుతారు. వాళ్ళు భగవంతుడి చే వాళ్ళు కంపల్సరిగా వాళ్ళు చంపబడతారు. అయితే ఒక మంచి విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో ప్రహ్లాదుడైనటువంటి మనవడు పుడతాడు. సో తన వల్ల ఈ వంశం అంతా కూడా ఉద్ధరించబడుతుంది అంటాడు. అయితే ఆమె ఎంతో సంతోషిస్తుంది. పర్వాలేదు, భగవంతుడి యొక్క చేతులు చచ్చిపోవడం కూడా మంచిదేలే, కానీ బ్రాహ్మణుడి యొక్క శాపం కంటే కూడా భగవంతుడి చేతులు మరణించడం ఇంకా మంచిదే అని చెప్పేసి, అయితే ఆ ఇద్దరు రాక్షసులు వస్తే దేవతల్ని ఆడవాళ్ళని అందరినీ ఇబ్బంది పెడతారు అన్న విషయం తెలుసుకోగానే ఆమె 100 సంవత్సరాలు ఆమె గర్భంలోనే వాళ్ళని పెట్టుకుంటుంది. అయితే తర్వాత కాలాన్ని దూరంగా తప్పకుండా ఆమె ఇంకా తప్పదు అన్నట్టుగా ఇద్దరిని కనడం ప్రారంభం అవుతుంది. అయితే వాళ్ళిద్దరూ ఎప్పుడైతే వాళ్ళ భూమి మీదకి రాబోతున్నారో అప్పుడు ఈ దేవతలు ఈ ఈ అపశకునాలన్నీ చూస్తారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు భయపడి బ్రహ్మను అడగా, అప్పుడు బ్రహ్మ చెప్తాడు, ఏం పర్వాలేదు, ఇద్దరు రాక్షసులు వచ్చినప్పుడు ఇదంతా భగవాడు యొక్క లీల, ఇదంతా కూడా భగవాడికి వీర్య రసంలో తాను ఆస్వాదించాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయనే లీలని ఈ విధంగా ఆయనే మొత్తాన్ని ప్లాన్ చేసినంత భగవంతుడే అంటారు. అదే వాళ్ళ మధ్యలో ఆ వైకుంఠ ద్వారం దగ్గర బ్రహ్మకుమారులు వచ్చినప్పుడు వైకుంఠంలో కూడా మనుషులు ఎలా ఉంటారు అక్కడ, సారీ, వైకుంఠంలో వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, వైకుంఠ పురుషులు, వైకుంఠ స్త్రీలు, సో తర్వాత వైకుంఠంలో ఉన్నటువంటి పక్షులు, వైకుంఠంలో ఉన్నటువంటి చెట్లు అన్ని ఎలా వాటి ప్రవర్తన, వాటి వ్యవహారం ఉంటుంది, వాటి ఈర్ష్య ద్వేషాలు ఏవి ఉండవు. సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా అక్కడ భగవంతుడిని ఆకర్షించడానికి ఆమె వైకుంఠంలో ఆమె స్వయంగా చిమ్మడం, అక్కడ అన్ని కూడా వివరిస్తారు అనమాట. సో ఈ ఇద్దరు రాక్షసులు భూమి మీదకి రావడం, కశ్యపుడు వాళ్ళకి హిరణ్యకశిప అని చెప్పేసి పేర్లు పెట్టడం, ఆ తర్వాత హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడి యొక్క కోరిక మేరకు సో ఆయన మొత్తం భూమిలో వెళ్ళి ఈ హరిని చంపడానికి ఆయన ప్రయత్నించడం, దేవతలందరినీ యుద్ధం కోసం ప్రేరేపిస్తున్నప్పుడు వరుణుడు తెలివిగా, సో నీకు నిజంగా యుద్ధం చేయాలనేటువంటి ఆతృత ఉంటే, నీకు ఉజ్జి కావాలంటే, సో ప్రస్తుతానికి భగవంతుడు భూమిని లేపడానికి ఆయన గర్భదక సముద్రంలో ఉన్నాడు, వరాహుడి యొక్క అవతారం తీసుకున్నాడని చెప్పగానే సో వెంటనే హిరణ్యాక్షుడు గర్భదక సముద్రంలోకి వెళ్ళి ఆ, మన వరాహుడితో యుద్ధం చేయడం జరుగుతుంది. అయితే ఎక్కువసేపు
ఆట పట్టించాలి, ఎక్కువసేపు యుద్ధం చేయాలని చెప్పేసి వరాహుడు ప్రయత్నిస్తాడు. కానీ బ్రహ్మ వెంటనే వచ్చి ఆ, ఇంకా అసుర సంధ్య వేళ అయిపోతుంది, రాత్రి అవుతా ఉంది, వాళ్ళు ఇంకా బలం పుంజుకుంటారు, కాబట్టి దయచేసి వెంటనే ఆయన్ని చంపేసేయండి అన్నప్పుడు మన వరాహుడు సుదర్శన చక్రాన్ని ఆహ్వానిస్తూ సో అక్కడ హిరణ్యాక్షుడిని చంపడం జరుగుతుంది. సో హిరణ్యాక్షుడు చనిపోవడంతో సో వాళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా సంతోషపడతారు. అక్కడంతా పూల వర్షాన్ని కురిపించి భగవంతుడిని కీర్తిస్తారు. ఆ తర్వాత వరాహుడు తన యొక్క ఆ, అవతారాన్ని చాలిస్తాడనమాట. సో అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతాడు. సో ఆ విధంగా మన 19 అధ్యాయులు మనం చూసిన తర్వాత భగవంతుడు ప్రజలుగా ఈ లీలల్ని మనం విన్నందుకు మనకి ఫలశ్రుతి వస్తా ఉంది. సో ఎవరైతే ఈ లీలల్ని వింటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ భూమి భూమిలో వాళ్ళు సంతోషంగా జీవించిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు భగవంతుడి ధామానికి తిరిగి వెళ్ళిపోతారు అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ, ఈ ఫలశ్రుతి వినిన తర్వాత అందరికీ సకల సౌభాగ్యాలు కలుగుతాయి, భగవద్ధామాన్ని చేరుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ లీల అయిపోయిన తర్వాత 20వ అధ్యాయంలో సౌనకాది ఋషులు ఇంకొన్ని ప్రశ్నలు వేస్తారన్నమాట సూత గోస్వామి. సో మనకు తెలిసిందే కదా, ఫస్ట్ సౌనకాది ఋషులు సూత కోసం అడుగుతూ ఉన్నారు. సూత గోస్వామి ఏమో సౌనిక పరిషత్ మహారాజు సుఖదేవ గోస్వామి జరిగే సంభాషణ గురించి చెప్తూ ఉన్నారు. అయితే పరిషత్ మహారాజు సుఖదేవ గోస్వామి అడిగే ఆ క్రమంలో సుఖదేవ గోస్వామి మైత్రేయుడి విధులు జరిగినటువంటి ఆ సంభాషణ గురించి చెప్తూ ఉన్నాడు. అంటే ప్యారలల్ గా మనకి ఈ మూడు సంభాషణలు జరుగుతున్నాయి అన్నమాట. అందులో మనకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి మాత్రం డైరెక్ట్ గా అయితే మనకి ఎవరు అడుగుతున్నారు, సౌనకాది ఋషులు సూత కోసం అడుగుతున్నారు. కాబట్టి అప్పుడప్పుడు మనకి భాగవతంలో సౌనకాది ఋషులు సూత కోసం అడిగినట్టుగా మనకి ఆ సంవాదం మనకి ఫస్ట్ కనిపిస్తుంటుంది. సడన్ గా మళ్ళీ పశుత మహారాజు సుఖదేవ్ కోసం అడుగుతున్నట్టుగా కనబడుతుంటది. ఆ తర్వాత విదురుడు మైత్రి ఆడుతున్నట్టుగా కనబడుతుంటుంది. కానీ మూడు ప్యారలు జరుగుతున్నాయి అన్నమాట. ఓకేనా? అయితే ఒకరిని కోట్ చేస్తున్నారు. సుఖదేవ గోస్వామి గురించి చెప్తున్నారు, సుఖదేవ గోస్వామి ఏమో మైత్రేయుడి గురించి చెప్తున్నారు. మొత్తానికి పరంపరలో ఇవన్నీ ఒకే విషయాన్ని చర్చిస్తున్నారు, ఒకే విధంగానే ప్రశ్నలు అడిగారు, కాబట్టి ఒకే విధంగానే సమాధానాలు వస్తున్నాయి అన్న విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే మనం ఖచ్చితంగా మనం గురు పరంపరలో జరిగిన విషయాలు మాత్రమే, వాళ్ళ మధ్య జరిగిన చర్చ మాత్రమే మనం ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము లేదా మనం వింటున్నాము అని మనం తెలుసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ సౌనకాది ఋషులు సూత కోసం అడుగుతున్నారు. భూమిని కక్షలో పెట్టిన తర్వాత స్వయంభూమను జీవులను మోక్ష మార్గంలో ఎలా చూపించాడు? ఇప్పుడు వరాహుడు ఏం చేశాడు, ఆ భూమిని బయట తీసుకువచ్చాడు. భూమిని బయట తీసుకువచ్చి దానికి తేలే శక్తిని ఇచ్చాడు. ఆ తర్వాత ఆ తేలే శక్తితో భూమి వెళ్ళి ఏ కక్షలోకి వెళ్ళాలో ఆ కక్షలోకి వెళ్ళిపోయింది. సో తర్వాత ఇప్పుడు స్వయంభూమును ఆ భూమిపై ఎటువంటి కార్యాలు చేశాడు, వచ్చినటువంటి జీవులకి మోక్ష మార్గాన్ని ఎలా చూపించాడు? ఎందుకంటే మను యొక్క ఉద్దేశం యాక్చువల్ గా మనిషి అనే మనకి నామకరణం వచ్చింది. మనిషి, మనుషులు అనే నామకరణం ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు మనువు ఏది చెప్తే అది ఫాలో అవుతారు, మనువు ఇచ్చినటువంటి ఆదేశాలని పాటించాలి, లేదా మనువు ఇచ్చినటువంటి దశానిర్దేశంలో వీళ్ళు జీవితాన్ని గడపాలి అన్న పాయింట్ వచ్చింది. అంటే మనువు అనే పదం అంటే మనిషి అనే పదం వచ్చింది. అంటే మనుషు అనే వాళ్ళు మనువులు ఏది ఆదేశిస్తే, వాళ్ళు ఏ దిశాన్ని మనం చూపిస్తే అటువైపు మనం వెళ్ళాలన్నమాట. సో మనువులు జనరల్ గా మనకు తెలుసు, సూర్య భగవానుడు మను చక్రవర్తికి చెప్పాడు, ఆ మనువు ఇక్ష్వాకుకు చెప్పాడు. ఈ విధంగా గురు పరంపరలో ఈ జ్ఞానం అంతా వచ్చింది. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా మోక్షాన్ని పొందగలుగుతారు.
అంటే ఒక విధంగా మనువు ఈ మార్గాన్ని చూపించినట్టే. కానీ ఆ మనువుకి ఎవరు చెప్పారు? బ్రహ్మ చెప్పాడు. ఆ బ్రహ్మకి ఎవరు చెప్పారు? సాక్షాత్తు భగవంతుడు చెప్పాడు. అంటే కృష్ణుడు ఇక్కడ ఒక విధంగా రాజులను ఎంచుకున్నాడు. సూర్యుడు క్షత్రియ వంశానికి ఆయన మూలం ఆయన. అట్లాగే చంద్రుడు కూడా క్షత్రియ వంశం. అంటే రెండు వంశాలు ఉన్నాయి కదా, సూర్య వంశపు రాజులు, తర్వాత చంద్ర వంశపు రాజులు ఉన్నారు. కానీ మొత్తానికి రాజులకే ఈ జ్ఞానం ఇచ్చాడు ఫస్ట్. ఎందుకు రాజుకి జ్ఞానం ఇచ్చాడు అని అంటే, రాజులు పరిపాలన చేసే క్రమంలో వాళ్ళకి వాళ్ళ యొక్క సామాజిక స్థితులనే గమనించి ట్రై ఇది మాత్రం చూడకూడదు. వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా రాజు చూడాలి. బ్రాహ్మణులు కేవలం ఆధ్యాత్మికమైనటువంటి శిక్షణ మాత్రమే ఇస్తారు. కానీ రాజులకి ఇంకా పెద్ద బాధ్యత ఉంది. ఏంటా బాధ్యత? వాళ్ళని సామాజికంగానూ వాళ్ళని మంచి స్థానంలో పెట్టాలి. దానికి తగినట్టుగా వాళ్ళకి కావాల్సిన దారి చూపించాలి. ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో ఇంకెటువంటి ఆటంకాలు రానికుండా రాజు కూడా కాపాడాలి. ఒక విధంగా చెప్పాలంటే బ్రాహ్మణుల కంటే ప్రజలని ఎటువంటి ప్రకృతి ఆ, ప్రకృతిలో జరిగే ఎటువంటి వైపరీత్యాలు, సామాజికంగా మనుషులు ఎటువంటి గందరగోళాల్లో పడకుండా ఉండడానికి రాజు ఇంకా పెద్ద బాధ్యత తీసుకోవాలి. అందుకే పూర్వంలో భగవంతుడు కేవలం బ్రాహ్మణులకే చెప్పలేదు, ఏది ఈ జ్ఞానాన్ని క్షత్రియులకు కూడా చెప్పాడు. వీరిద్దరిది పెద్ద బాధ్యత అన్నమాట. సో వైశ్యులు శూద్రుల కంటే కూడా బ్రాహ్మణులది క్షత్రియులది పెద్ద బాధ్యత. ఏంటది? ప్రజల్ని వాళ్ళ యొక్క జీవన గమనాన్ని బాగా ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి సామాజికంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి. అందుకే ఇక్కడ తొణుకాదృషి అడిగారు. స్వయంభవ మను చక్రవర్తి, అంటే మను చక్రవర్తులు అంటారు వీళ్ళని, రాజులు వీళ్ళు కూడా. సో వీళ్ళు జీవులకి మోక్ష మార్గాన్ని ఎలా చూపించాడో ఈ స్వయంభవ మను. ఇప్పుడు భూమి వచ్చేసింది, దాని స్థానం అది పెట్టేసింది. ఎందుకంటే ఇంతకుముందు స్వయంభవ మను బ్రహ్మతో అన్నాడు, ఆడ భూమే కనబడట్లేదు, నేను పోయి ఎట్లా పోయి అక్కడ పోయి నా కార్యాన్ని, నా బాధ్యత నిర్వర్తించేది. ఇప్పుడు భూమి వచ్చేసింది. కాబట్టి తొనక దృష్టి అడుగుతున్నాడు, లేకపోతే విదురుడు అడుగుతున్నాడు, లేకపోతే పరిషత్ మహారాజు అడుగుతున్నాడు వాళ్ళ వాళ్ళ గురువుల్ని. ఇప్పుడు వచ్చేసింది కదా, ఇప్పుడు స్వయంభూను ఏం చేశాడు, వాళ్ళకి మోక్ష మార్గాన్ని ఎలా చూపించాడు అని. సో విదురుడు మైత్రేయుడు ఇంకా ఇటువంటి విచారణ చేశాడు కదా, వారి మధ్య ఖచ్చితంగా హరికథే చర్చకు వచ్చి ఉంటుంది. తొనకాదృష్టి చెప్తున్నాను. విదురుడు మైత్రేయుడు ఇంకా ఎటువంటి చర్చలు జరిగాయి వాళ్ళ మధ్య, ఇంకా ఏమేమి వాళ్ళ మధ్య సంభాషణ ఏం జరిగింది, సంవాదం ఏం జరిగింది, ఖచ్చితంగా వాళ్ళ మధ్య హరికథే చర్చకు వచ్చి ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంది వీళ్ళ మధ్య చర్చ. ఈ చర్చలో ఎన్నో విషయాలు మేము తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా కృష్ణుడి యొక్క అనేక లీలలు, ఈ వరాహుడి లీలలు ఎంత అద్భుతంగా ఉన్నింది, ఎంత ఆనందకరంగా ఉన్నింది. అంటే ఇలాంటి లీలలు ఎన్నో చర్చకొచ్చుంటాయి వీళ్ళ మధ్య. దయచేసి వాళ్ళ మధ్య జరిగిన చర్చలు, జరిగిన సంవాదం మాకు ఇంకా వివరించండి అని చెప్పాను. అప్పుడు సూతగోస్వామి అంటారు కనుక దృష్టిలతో, విదురుడు కృష్ణ కథ వినడానికి చాలా ఆసక్తి చూపించాడు. ఇంకా చెప్పమని, ఇంకా చెప్పమని చెప్తే ఒక విధంగా వెంటపడ్డాడు మైత్రేయుడు. మైత్రేయుడు అంటే ఒక ఒక క్షణం కూడా గ్యాప్ ఇవ్వలేదు మైత్రేయుని. అదే ఒక లీల ముగించగానే మళ్ళీ ఇంకొక ప్రశ్నతో మళ్ళీ తన సందేహాలు తీర్చుకోవడం, తనకు కావాల్సిన అంశాలని అడగడం. ఇక్కడ వినేవాడు ఆసక్తిగా ఉంటే చెప్పేవాళ్ళు ఇంకా ఎక్కువ ఆసక్తితో చెప్తారు. సో చెప్పే వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని మనం పెంచాలి అని అంటే, మనం వినేవాళ్ళు ఇంకా మంచి మంచి ప్రశ్నలు వేయాలి. సో ఆసక్తి ఎక్కువ చూపిస్తే అప్పుడు చెప్పే వాళ్ళకు కూడా ఇంకా సంతోషంగా, తృప్తిగా ఇంకా ఎక్కువ చెప్తారు అన్నమాట. అంటే బ్రహ్మ విసర్గ గురించి విదురుడు విచారించాడు. సరే, ఈ తర్వాత బ్రహ్మ యొక్క పాత్ర, ఎలా సంతానాన్ని పెంచారు, మిగతా సృష్టిని ఆయన ఎలా కొనసాగించాడు అన్న విషయాన్ని విదురుడు అడిగాడు అన్నమాట.
సో తర్వాత ఇప్పుడు వరకు మనం చూసాం, బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. ఓకే. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ప్రజాపతులను సృష్టించిన తర్వాత బ్రహ్మ వివిధ జీవులను సృష్టించాడు కదా. ఆ వివిధ జీవుల్ని ఏ పద్ధతిలో సృష్టించాడు? ఏ పద్ధతిలో వాళ్ళందరూ కూడా ఈ భూమి మీదకి వచ్చారు? మిగతా జీవులందరూ ఎవరు? యక్షులు, రాక్షసులు, కింపురుషులు, గంధర్వులు, ఇట్లా చాలా మంది, చాలా రకాలైనటువంటి జీవులు వచ్చారు కదా. వాళ్ళందరూ కూడా, వాళ్ళందరినీ భగవంతుడు ఎలా సృష్టించాడు? అయితే బ్రహ్మ డైరెక్ట్గా ఏమి సృష్టించలే. ఇక్కడ బ్రహ్మ ప్రజాపతులను సృష్టిస్తే ఆ ప్రజాపతులు మిగిలిన సృష్టించాడు. కాబట్టి ఈ ప్రజాపతులు బ్రహ్మ ఆజ్ఞ మేరకు ఏ విధంగా సృష్టించారు వాళ్ళు? ఈ ప్రజాపతులు ఈ ప్రజాపతులు వాళ్ళ భార్యలతో కలిసి ఈ సృష్టిని సృష్టించారా? జీవులు సృష్టించారా? లేకపోతే ప్రజాపతులు సొంతంగా స్వయంగా ఉండి, స్వతహాగా ఉండి వాళ్ళు సృష్టించారా? అదేంటి, భార్య లేకుండా ఎలా సృష్టిస్తారబ్బా జీవులు అంటే? ఇప్పుడు బ్రహ్మ తాను ఒంటరిగా ఉంటూనే శతరూప స్వయంభువను తన మనసు నుంచి సృష్టించాడు, ఒక్కడిగా ఉంటూ ప్రజాపతుల్ని. అట్లని వీళ్ళు కూడా అడిగారు, ఏమని? ప్రజాపతులు వాళ్ళ భార్యలతో కలిసి స్వతహా సృష్టించారా, లేకపోతే స్వతహాగా వ్యక్తిగతంగా ఉంటూ ఒంటరిగా సృష్టించారని వాళ్ళ డౌట్ వాళ్ళు అడిగారు. ఎందుకంటే ప్రజాపతులకి ఆ శక్తి ఉంది. అంటే ఖచ్చితంగా ఆడవారు ఉండాలి, లేకపోతే భార్య ఉంటేనే ఖచ్చితంగా సంతానం నెక్స్ట్ వస్తుంది, అట్లా రూల్స్ ఏం లేవు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు స్వతహాగా మనకంటే ఎక్కువ చైతన్యం ఉన్నవాళ్ళు, మనకంటే శక్తి ఉన్నవాళ్ళు, భగవంతుడికి వాళ్ళకి ఆ శక్తిని ఇచ్చాడు ఎక్కువ మందిని సృష్టించడానికి. కాబట్టి వాళ్ళు భార్యలతో ఉంటూ సృష్టించగలరు, వాళ్ళు వ్యక్తిగతంగా వ్యక్తి ఒంటరిగా ఉన్నవాళ్ళు సృష్టించగలరు అన్నమాట. కాబట్టి వాళ్ళు ఆ ప్రశ్న వేశారు వాళ్ళు. అది మనకు తెలిసిందే. తర్వాత బ్రహ్మ ఈ ప్రజాపతుల్ని సృష్టించే ముందర 5 అజ్ఞాన లక్షణాలు ఆయన ప్రవేశపెట్టాడు. ఏంటది? తామిశ్ర, అంధతామిశ్ర, తమస్, మోహ, మహామోహ. మీరు 12 అధ్యాయంలోకి వెళ్తే మీకు ఇవన్నీ వస్తాయి. మీకు ఆల్రెడీ మనం ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ప్రజాపతులు తర్వాత రకరకాలటువంటి జీవులు రాకముందరే భగవంతుడు ఈ సృష్టిలో అజ్ఞానం అనే దాంతో అజ్ఞానాన్ని ప్రవేశించబట్టాలి. అప్పుడే ఎప్పుడైతే అజ్ఞానంతో ప్రవేశింపబడి ఆ తర్వాత జీవులు వస్తారో అప్పుడే వాళ్ళు భగవంతుని మర్చిపోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళే అడిగారు కదా, భగవంతుడికి మించి మేము ఆనందంలో ఉండాలి, భగవంతుడికి మించి మేము అనుభవించాలి అని అనుకున్నప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడు? అక్కడ అజ్ఞానంతో కూడుకున్న లక్షణాలు ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత మనకు తెలిసిందే, అజ్ఞానంతో కూడుకున్న లక్షణాలు ప్రవేశపెట్టిన తర్వాత తన సొంత కూతురు వాక్ వెనకాల ఆయన ఆకర్షితులై ఆమె వెనకాల ఆమె పరిగెత్తాడు. ఆ తర్వాత మారీచి వీళ్ళంతా కూడా ఏ విధంగా ఆయన్ని ప్రశ్నించారో మనం చూసాం. అంటే ఒక సృష్టికర్త అయింది నువ్వు నీ సొంత కూతురు వెనకాల నువ్వు ఎలా ఆకర్షితులు అవుతావండి? అంటే అంత బలమైనటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట ఈ ఈ సృష్టిలో, ముఖ్యంగా భౌతిక జగత్తులో. ఇక్కడ మొత్తం అజ్ఞానంతో నిండినటువంటి ఈ ప్రకృతిలో ఎవరు పుట్టినా అజ్ఞానంతోనే పుడతారు. కాబట్టి ఆ ఫస్ట్ ప్రభావం ఎవరి మీద పడింది? బ్రహ్మ మీదే పడింది. సో బ్రహ్మే అజ్ఞానంతో ఆ వెనకాల పరిగిస్తాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? ఆ మెంటాలిటీ, ఆ శరీరాన్ని వదిలేశాడు బ్రహ్మ. వదిలేసిన శరీరం ఏమైంది? రాత్రి అయింది. పొగతో కమ్ముకున్న ఆ రాత్రి అయిన ఇప్పుడు ఆ రాత్రిని తీసేయడానికి, ఓకేనా, అక్కడ యక్ష రాక్షసులు అక్కడ ఉద్భవించారు. యక్ష రాక్షసులు ఉద్భవించి వాళ్ళకి ఆకలి దాహం ఏర్పడింది. ఆకలి దాహాన్ని వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చేశారంటే ఈ రాత్రిని వాళ్ళు తినేశారన్నమాట, ఆకలి దాహం తీర్చుకోవడానికి. కాబట్టి వాళ్ళు యక్ష రాక్షసులు సృష్టించబడ్డారు ఫస్ట్. ఓకే. సో ఆ యక్ష రాక్షసులు ఏం చేశారు? ఈ ఈ రాత్రిని వాళ్ళకి వేసినటువంటి ఆకలి దాహం, వాళ్ళు ఈ రాత్రిని వాళ్ళు తినేయడం వల్ల వాళ్ళు రాత్రిని వాళ్ళు దాన్ని ఏం చేశారు? రాత్రిని వాళ్ళు స్వీకరించారు వాళ్ళు. ఆ తర్వాత బ్రహ్మ వెలుగు సృష్టించాడు. ఆ వెలుగుని దేవతలు స్వీకరించారు, అది పగలైంది. సో దేవతలు పగలు స్వీకరించారు,
యక్ష రాక్షసులు రాత్రి స్వీకరించాడు. తర్వాత బ్రహ్మ తన పిరుదుల నుండి ఇంకో కొత్త రకమైన రాక్షసులు, ఇది వేరే రకమైన రాక్షసులను సృష్టించారు. వాళ్ళు ఏం చేశారు? బ్రహ్మని లైంగికంగా కలవమని చెప్పి వాళ్ళు కోరుకున్నారు అనమాట. అంటే వాళ్ళు బ్రహ్మ మీదే లైంగికంగా దాడి చేయాలని ప్రయత్నించారు వాళ్ళు. చూడండి, బ్రహ్మ నుంచి వచ్చే వివిధ రకాల జీవులు ఎటువంటి మెంటాలిటీతో వస్తున్నారు చూడండి ఇక్కడ. అంటే మరి ఈ రాక్షసులంతా ఎవరు? ఆయన ఎందుకు సృష్టించాల్సి వచ్చిందంటే, బికాస్ రాక్షసులు అంతకుముందు జన్మల్లో వాళ్ళకి ఇటువంటి స్వభావాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అటువంటి స్వభావంతో మళ్ళీ పుట్టాల్సి వచ్చింది ఇప్పుడు. సో వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? బ్రహ్మనే లైంగిక దాడి చేయాలని ట్రై చేస్తున్నారు. భగవానుడికి ఏం చేయాలి, బ్రహ్మకి ఏం చేయాలి తెలియలా. వీళ్ళు లైంగికంగా దాడి చేస్తానికి వచ్చినప్పుడు వెళ్ళి భగవంతుని ఆశ్రయించారు. ఎందుకంటే ఆ రాక్షసుడిని తట్టుకోలేకపోతున్నాడు అతను. భగవంతుని ప్రార్థించాడు ఆయన. ఓకేనా? అప్పుడు భగవంతుడు ఏమన్నాడు? ఇప్పుడు నీ అశుద్ధమైన ఈ శరీరాన్ని నువ్వు తొలగించుకోమని ఆజ్ఞాపించాడు. వెంటనే బ్రహ్మ ఏం చేశాడు? ఈ మెంటాలిటీ కూడా, ఆ ఆ మనస్తత్వాన్ని కూడా ఆయన తొలగించుకున్నాడు. ఆ శరీరం ఎప్పుడైతే వదిలేశాడో ఆ శరీరమే సంధ్యా వేళ అయింది. ఇప్పుడు ఇంతకుముందే రాత్రి అయ్యింది, తర్వాత పగలైంది. రాత్రి ఎవరు తీసుకున్నారు? యక్ష రాక్షసులు తీసుకున్నారు. పగలు ఎవరు తీసుకున్నారు? దేవతలు తీసుకున్నారు. ఇప్పుడు సంధ్యాకాలం కావాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ శరీరం వదిలేశాడో ఆ రాక్షసులు ఎవరైతే లైంగిక దాడి చేయడానికి వచ్చినప్పుడు భగవంతుని ఆశ్రయిస్తే భగవంతుడు ఏం చెప్పాడు? ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలేసే అన్నాడు. తన శరీరం వదిలేయడం అంటే ఇక్కడ ఆయన శరీరం వదిలేయడం అని కాదు, ఆ మెంటాలిటీని వదిలేసేయమని, ఆ మనస్తత్వాన్ని వదిలేయమని వదిలేశాడు. అది సంధ్యా సమయం అయింది. ఇప్పుడు వాళ్ళు లైంగికంగా వాళ్ళు ప్రేరణ అయి ఉన్నారు కదా, ఉత్ప్రేరణ, వాళ్ళు ఆ కోరిక ఉంది వాళ్ళకి లైంగికంగా కలవాలి అని. అప్పుడు ఏం జరిగిందంటే ఆ అసుర సంధ్య వేళ, ఆ సంధ్య వేళ ఏమైంది అంటే ఒక అమ్మాయి లాగా వాళ్ళకి కనిపించింది అనమాట. ఆ అమ్మాయికి వాళ్ళు ఆకృతులు అయిపోయారు. ఆ కాలం ఏమైంది? ఒక రూపాన్ని దాల్చింది. ఆ కాలం ఒక అమ్మాయి లాగా ఒక రూపం దాల్చింది. ఆమెకి ఆకర్షితులైనారు వాళ్ళు. ఆ విధంగా ఆ సంధ్యాకాలాన్ని వాళ్ళు స్వీకరించారు. అందుకనే మనం సంధ్యకాలంలో మనం నిద్రపోకూడదు. సంధ్యకాలంలో మనం ఎటువంటి మంగళకరమైనటువంటి కార్యం, సరే, అమంగళకరమైన కార్యం చేయకూడదు. మంగళకరకరం చేయొచ్చు, అంటే మనం హారతలు ఇవ్వచ్చు, ఎన్ని ఇవ్వచ్చు. అందుకని ఇక్కడ భగవంతుడు ఉన్నాడు స్వయం. అమంగళకర కార్యక్రమాలు ఏవి మనం చేయకూడదు మనం ఆ టైంలో. ఎందుకంటే అది స్వీకరించింది ఎవరు? రాక్షసుడు. కాబట్టి ఆ సమయం రాక్షసులు అది. కాబట్టి రాక్షసులు వచ్చి మనకి లేనిపోని గందరగోళాన్ని వాళ్ళు సృష్టిస్తుంటారు. లేనిపోని ఇబ్బందులు కలిగిస్తుంటారు వాళ్ళు. తర్వాత బ్రహ్మ వివిధ వివిధమైనటువంటి జీవుల్ని సృష్టిస్తున్నాడు అన్నమాట. తన అందంతో తర- తర్వాత గంధర్వుల్ని, అప్సరసల్ని సృష్టించాడు. చంద్రకాంతిని, చంద్రుడు వస్తాడు కదా, పౌర్ణమి చంద్రుడు వచ్చినప్పుడు ఆయన కూడా ఒక వెలిగిస్తాడు కదా. ఆ వెలుగుని గంధర్వుల అధిపతి అయినటువంటి విశ్వవాసు స్వీకరించాడు. సో సంధ్యాకాలంలో, ఎస్పెషల్ గా సంధ్యాకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రుడు అప్పుడప్పుడు తన వెలుగుని విరజిమ్ముతాడు. ఆ దాన్ని ఎవరు స్వీకరిస్తున్నారు? గంధర్వులు స్వీకరిస్తున్నారు. బ్రహ్మ తన సోమరితనం నుండి భూత పిశాచాలను సృష్టించాడు. అపవిత్రుల అపవిత్రుల దాడిని వాళ్ళు స్వీకరించారు. కాబట్టి భూత ప్రేత పిశాచాలన్నీ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? బ్రహ్మ యొక్క సోమరితనం నుంచి వాళ్ళు సృష్టించబడ్డారు అన్నమాట. సో కాబట్టి పిశాచాలు ఏం చేస్తున్నాయి? అపవిత్రులని వాళ్ళు స్వీకరించారు. తర్వాత అదృశ్య రూపము మరియు శక్తిమంతుడు అనుకున్నాడు ఎవరు? బ్రహ్మ. ఎప్పుడు ఎప్పుడల్లా ఆయన అదృశ్యం అవుతుంటాడు, ఇప్పుడు వస్తూ ఉంటాడు. శక్తిమంతుడు అని చెప్పేసి బ్రహ్మ తనది ఎప్పుడైతే ధ్యానం చేశాడో అప్పుడు సాధ్యులను, పితృలను సృష్టించాడు. సో వారు శ్రాద్ధను స్వీకరించారు. వాళ్ళు సాధ్యులు. సో పితృలు అంటే వీళ్ళు చెప్పాను, మరణించిన తర్వాత ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళు. మన పితృలు, మన సాధ్యులు అంటారు. వాళ్ళు ఎలా జీవిస్తున్నారంటే వాళ్ళు మన పెట్టే పిండాల్ని, శ్రాద్ధాల్ని వాళ్ళు స్వీకరించి వాళ్ళు జీవిస్తున్నారు అన్నమాట. అప్పుడు బ్రహ్మ తన అంతరార్థం నుంచి సిద్ధులను, విద్యాధరులను సృష్టించాడు.
సో సిద్ధులు విద్యాధరులు ఏం చేస్తున్నారు? అదృశ్యంను స్వీకరించారు వాళ్ళు. ఇప్పుడప్పుడు విద్యాధరులు సిద్ధులు అదృశ్యం అవుతా ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు అదృశ్యాన్ని స్వీకరించారు. బ్రహ్మ తన ప్రతిబింబం నుంచి తన తన ప్రతిబింబం నుంచి కింపురుషుల్ని కిన్నెరుల్ని సృష్టించాడు. ఓకేనా? వాళ్ళు ఏం చేశారు? బ్రహ్మని కీర్తించారు వాళ్ళు. ఓకేనా? అంటే కింపురుషులు కిన్నెరులు వాళ్ళు బ్రహ్మని కీర్తిస్తూ వాళ్ళు అలా జీవిస్తూ ఉన్నారు అన్నమాట. బ్రహ్మ తన కోపం నుంచి తన సిరులు అంటే వెంట్రుకల నుంచి కాళ్ళు చేతుల నుండి పాముల్ని నాగుల్ని సృష్టించాడు. ఎప్పుడైతే వాళ్ళ పాముల్ని నాగుల్ని సృష్టించబడ్డాయో వాళ్ళు క్రూరత్వాన్ని ఉత్పన్నమైంది. క్రూరత్వం మనకు తెలుసు కదా, పాములు ఎప్పుడు కూడా పగబడతాయి అంటారు. అంటే క్రూరత్వం. అది తర్వాత అవి ప్రవేశించడం జరిగినాయి. క్రూరత్వం తన సొంత రూపంపై ధ్యానం చేశాడు భగవంతుడు. అప్పుడు మనువు ఏం చేశాడు? యజ్ఞాలను స్థాపించాడు. యజ్ఞాలు ఎలా చేయాలి, యజ్ఞాలు ఏ పద్ధతిలో మనం నిర్వహించాలి, ఇవన్నీ కూడా ఎప్పుడైతే సొంత రూపం నుంచి సొంత రూపంపై బ్రహ్మ తన ధ్యానం చేశాడో మనువు యజ్ఞాల్ని స్థాపించాడు. ఎప్పుడైతే బ్రహ్మ తన సొంత అవయవాల నుండి తన సొంత అవయవాల మీద ధ్యానం చేశాడో అప్పుడు ఋషులు సృష్టించాడు. ఎప్పుడైతే ఋషులు సృష్టించాడో అప్పుడు తపస్సు, విద్య, యోగ, సమాధి ఈ కార్యాలన్నీ ఉత్పన్నమైనాయి. ఈ రాక్షసులు సృష్టించబడ్డారు, యక్షులు సృష్టించబడ్డారు, విద్యాధరులు, కింపురుషులు, కిన్నెరలు, వీళ్ళందరూ ఎవరు? రకరకాల జీవులు అన్నమాట. ఈ సృష్టి మీద రావడం, వాళ్ళు రకరకాల కార్యాల రూపంలో కొన్ని స్వీకరిస్తున్నారు, కొన్ని సృష్టిస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా బ్రహ్మ యొక్క ఆ, బ్రహ్మ నుంచి ఉత్పన్నమైన వాళ్ళు. వీళ్ళంతా కూడా వచ్చి ఈ భూమిని అంతా నింపబోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మను చక్రవర్తి గురించి చెప్పారు, తర్వాత ప్రజాపతుల గురించి చెప్పారు. ఇప్పుడు వివిధ జీవులు ఎలా సృష్టించబడుతున్నారు. వీళ్ళంతా వచ్చి ఇప్పుడు రకరకాల లోకాల్లో నింపబడతారు. వీళ్ళు రకరకాల స్వభావాలు, రకరకాల అలవాట్లు, వీళ్ళంతా కూడా ఇప్పుడు భూమి మీదకి చేరిన తర్వాత ఓకే కాలక్రమంలో ఎటువంటి లీలలు జరుగుతాయి, ఎటువంటి వాళ్ళు ఉత్పన్నం అవుతారు, ఆ తర్వాత ఎటువంటి కార్యాలు జరుగుతాయి ఇక్కడ, ఇవన్నీ కూడా మనం చూస్తాం అన్నమాట. అయితే వచ్చే నెక్స్ట్ అధ్యాయంలో 21వ అధ్యాయంలో ఆ, అదే సౌనకాది ఋషులు కావచ్చు, లేకపోతే పరిషత్ మహారాజు కావచ్చు, లేకపోతే విదురుడు కావచ్చు. నెక్స్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఈ మను చక్రవర్తి 5 మంది సంతానానికి అన్నాడు కదా, గుర్తుపెట్టుకోండి 5 మంది సంతానం చాలా ఇంపార్టెంట్. 5 మంది సంతానానికి అన్నాడు కదా, దాంట్లో ముఖ్యంగా మగవాళ్ళు ఇద్దరు అన్నారు కదా. ఒకటి ప్రియవ్రత్, 2 ఉత్తానపాదు. అలాగే 3 అమ్మాయిలు అన్నారు కదా, అకూతి, ప్రసూతి, దేవహుతి. 3 కన్నారు కదా. నాకు దేవహుతి యొక్క దేవహుతి ఆమె ఆమె కర్దముని చేసుకున్నాడని నేను విన్నాను. వాళ్ళ సంతానంగా భగవంతుడు మళ్ళీ పుట్టాడు, లేదా వాళ్ళ నుంచి ఉద్భవించాడు అని చెప్పి నేను విన్నాను. దయచేసి మాకు దేవహుతి గురించి మాకు వివరించండి అని చెప్పి వాళ్ళు అడిగారు అనమాట. దేవహుతి గురించి అంటే ఈ 5 మంది సంతానంలో ఫస్ట్ మనం చెప్పుకోబోయేది ఎవరి గురించి అంటే దేవహుతి గురించి. దేవహుతి ఏ విధంగా కర్దమని పెళ్లి చేసుకున్నాడు, కర్దమ ఏ విధంగా భగవంతుడిని దర్శనం చేసుకున్నాడు, వాళ్ళిద్దరు కర్దమ యొక్క మనస్తత్వం ఎలాంటిది, అలాగే దేవహుతి యొక్క మనస్తత్వం ఎలాంటిది, వాళ్ళిద్దరి గుణాలు ఎలాంటివి. సో వాళ్ళకి కలిగినటువంటి సంతానమైనటువంటి కపిల భగవానుడు తాను ఏ విధంగా ఈ ఆ, ఈ సాంఖ్య జ్ఞానాన్ని ఏ విధంగా తాను దేవహుతికి వివరించడంతో ఆ దేవహుతి ఎలా మోక్షం పొందింది. అంటే స్వయంగా ఇక్కడ బిడ్డ కొడుకు తల్లిదండ్రులకి మోక్షం ఎలా ఇప్పిస్తున్నాడు. అంటే ఆడవాళ్ళకి ఒక్కోసారి అనిపిస్తుంది, ఆ అంటే మేము ఎట్లా మోక్షం పొందగలుగుతాం, ఎందుకంటే పురుషులు ఎక్కువ మంది యజ్ఞాల్లోనూ ధ్యానాల్లోనూ ఆధ్యాత్మికంగా వాళ్ళు
సన్యాసి కూడా తీసుకొని వాళ్ళు హాయిగా మోక్షానికి వెళ్తున్నారు. మరి ఆడవాళ్ళని ఎవరు అంటే మోక్షం వాళ్ళకి ఎవరి వల్ల మోక్షం వస్తుంది, ఏ కార్యాలు చేసే వాళ్ళకి మోక్షం వస్తుంది అని ఒకవేళ ఆడవాళ్ళు అలా అనుకునే పని అయితే, మాతాజీలు అలా అనుకునే పని అయితే, ఇక్కడ మనకి ఈ ఎపిసోడ్ ద్వారా మనకు తెలుస్తుంది ఆమె ఏ విధంగా కర్దమ్మునికి సహకారం అందించడంతో కర్దమ్ముని తాను స్వయంగా బిడ్డను కనిన తర్వాత ఆ కర్దమ్ముని తాను ఒక కండిషన్ పెడతాడు. ఏమనంటే, నేను పిల్లవాడిని కనిన తర్వాత నేను నా యొక్క ఆ తపస్సుకి వెళ్ళిపోతాను, నా భక్తిని నేను చేసుకుంటాను, అయితే నేను ఇంకా నా యొక్క భవిష్యత్తు జీవితాన్ని నేను ఒంటరిగా భగవుడి యొక్క ధ్యానంలో నేను గడుపుతాను అని వెళ్ళిపోయిన తర్వాత దేవహూతి ఒంటరాలైపోతుంది. ఇదివరకు భర్తతో ఉన్నటువంటి ఆ సాంగత్యం ఇంక ఉండదు ఆమెకి. అది ఫస్టే కండిషన్ పెడతాడు పెళ్లి చేసుకోక ముందరే. ఇప్పుడు దేవహూతి ఆమె ఇప్పుడు మోక్షం పొందుతుంది. అయితే కర్దముని చేసింది ఏంటంటే, తాను ఇచ్చినటువంటి ఏదైతే సంతానం ఉందో దేవహూతికి స్వయంగా భగవంతుడే కొడుకులాగా వస్తాడు. ఆ కొడుకు ఏం చేస్తున్నాడు, కర్దముని వెళ్ళిపోయిన తర్వాత తండ్రి వెళ్ళిపోయాడు, ఇప్పుడు తల్లికి ఏ విధంగా మోక్షం అందించాడో మనం ఇప్పుడు చూడొచ్చు. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ పాయింట్ మనకి ఏమర్థం అవుతుందంటే, సంతానం అనే వాళ్ళు మనం ఎందుకు కనాలి అని అంటే, మనం ఎందుకు పెట్టుకోవాలి అని అంటే, సో వాళ్ళని మనం భక్తిలో మనం చేరవేస్తే వాళ్ళు రేపు మన మోక్షానికి వాళ్ళు కారకులు కూడా అవుతారు. మనల్ని ఉన్నత లోకాలకి లేదా వైకుంఠాన్ని పంపించడానికి వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. అందుకు ఈ సంసారం కావచ్చు, లేకపోతే సంసారంలో మనం బిడ్డలకు అనడం కావచ్చు, ఇవన్నీ కూడా ఉద్దేశం అదే అన్నమాట. అంటే మన పిల్లలు మనల్ని ఆధ్యాత్మికంగా ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోండి, మన పిల్లలు మనల్ని ఆ, మనకంటే ఒక మెట్టు ఇంకా ఎక్కువ భక్తి చేస్తున్నారు అప్పుడు మనం వాళ్ళ సాంగత్యంలో ఉండి వాళ్ళతో మన సమయాన్ని గడపచ్చు. కానీ వాళ్ళకి ఏమాత్రం ఆధ్యాత్మిక జీవితంలో ఇంట్రెస్ట్ లేదు, భక్తిలో వాళ్ళకి అవగాహన లేదని, అప్పుడు మనం వాళ్ళతో గడిపే సమయం అయితే ఉంటుందో మనకి భక్తిలో ఉత్సాహాన్ని ఇస్తుందా, లేదా మనలో ఉన్న భక్తిలో మన నిరాశతను పెంచుతుందా, దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి. అంటే ఎస్, అవసరాలకి మంచి చెడులకి ఎస్ మనం ఉంటాం, వాళ్ళు ఉంటారు. డెఫినెట్ గా మనం వాళ్ళతో వెళ్ళి సమయం కొంత గడపచ్చు. వాళ్ళు అయితే మనం వాళ్ళతో సమయం గడిపినా సరే, వాళ్ళు మనతో సమయం గడిపినా సరే, వాళ్ళు భక్తులు ఎదిగేదానికి మనం చూడాలి. లేదా వాళ్ళ సాంగత్యంలో మన భక్తి ఎప్పుడు కూడా ఇంకా పెరిగేలాగా ఉండాలి. అలా పెరిగేలాగా ఉండి అలాంటి బాధ్యత మనం తీసుకునే పని అయితే ఖచ్చితంగా మనం పిల్లలతో మన టైం గడపాలి. ఎందుకంటే మన పెద్ద బాధ్యత తీసుకుంటున్నాం, వాళ్ళని భక్తిలో తీసుకెళ్ళాలి. లేదా వాళ్ళ భక్తి చేసే వాతావరణంలో మనం వెళ్ళి మన భక్తి పెరుగుతుంది అనుకోండి, మన వ్యక్తి ఇంకా మనకి మనకి ఇంకా మేలు జరుగుతుంది అనుకోండి, ఖచ్చితంగా వెళ్ళి ఉండొచ్చు. కానీ అక్కడ వాతావరణం మన భక్తికి ఏమాత్రం అనుకూలంగా కానీ లేకపోతే అప్పుడు మనం హ్యాపీగా ఒంటరిగా ఉంటూ మనం మన భక్తి చేసుకుంటూ వాళ్ళకి ఎప్పుడు అవసరం మనం వెళ్ళేసి వాళ్ళకి చేసుకొని మళ్ళీ మనం వచ్చి మన భక్తి చేసుకోవచ్చు. మనం గుడికి దగ్గరగాను, లేకపోతే భక్తుల సాంగత్యానికి దగ్గరగా ఉంటూ మనం మన సమయాన్ని గడపాలి. సో ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో నెక్స్ట్ రాబోయే 21 అధ్యాయం నుంచి ఆ, మిగతా అధ్యాయాలు నాకు తెలిసి 33 అధ్యాయాలు దాకా ఉంటుంది ఇక్కడ మూడో స్కందంలో. మనం అంటే ఎంత ముచ్చటేస్తుంది వీళ్ళ మధ్య జరిగే సంభాషణ. ఈ మొత్తం సన్నివేశం చాలా బాగుంటుందని ప్రభుపాదుల వారు సెపరేట్ గా రాశాడు.
ఒక బుక్ అనే దీనికి సెపరేట్ గా. సో కపిల భగవానుడి యొక్క ఉపదేశాలు అని. అదే సో కపిల అది అది సపరేట్ గా మళ్ళీ ఒక చిన్న మీడియం సైజ్ బుక్ రాశాడు అన్నమాట ఈ మొత్తం ఎపిసోడ్ ని. అంటే అంత ఇంపార్టెంట్ అన్నమాట ఇది. సో అందువల్ల సో రేపు మనం 21వ అధ్యాయాన్ని రేపు మనం చూద్దాం. सदरा श्रीमद् भागवतम की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, भगवत जगत गुरु श्रील प्रभुपाद की जय, गौर प्रेमानंदे हरि।